మా బాప ఒప్పుకోక నిన్ను పెళ్లి చేసుకోలేదు గాని ఒప్పుకుంటే ఎప్పుడో పెళ్లి చేసుకుందును. నిన్ను కాదని వేరే ఆయనకిచ్చి పెళ్లి చేసినందుకు ఆయన చేసుకొని నేను ఎంత బాధపడ్డానో, నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో మా బాపు దగ్గరుండి చూసిండు. అందుకే ఇన్నేళ్లకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. నేను ఎవరితోటి సంతోషంగా ఉంటానో, ఎవరితోటి నా జీవితం మంచిగా ఉంటుందో ఆయన ఎన్ని రోజుల కన్నా తెలుసుకున్నాడు. కానీ నేను ఆలోచించేది నా బిడ్డ గురించే బావా. నేను చేసిన తప్పుకు నా బిడ్డ బలి కావద్దు. కన్న కడుపుకు నా పానం కొట్టుకుంటది. అందుకే నా బిడ్డ గురించి ఆలోచించి ఇన్నేళ్ళు నీకు దూరంగా ఉన్నా. అంతేగాని నేను ఇది ఇష్టం లేక కాదు. కానీ కానీ ఏం భవాని, నేను ఉన్నా కదా, నువ్వు ఆలోచించు. మా ఆయన ఉండంగా మన పెళ్లి జరుగుతుందా? ఆయన ఉండంగా మనం పెళ్లి చేసుకుంటే నలుగురు ఏమనుకుంటారు? నాకు విడాకులు ఇయ్యాడు, నన్ను విడిచిపెట్టి ఆయన ఉండడు. అసొంటప్పుడు మన పెళ్లి ఎట్లా జరుగుతుంది? నేను ఉన్నా కదా భవాని, నేను చూసుకుంటా. ఏం చేయాలో నాకు తెలుసు, నేను చేస్తా. ఏం చెప్తావు బావా? వాడిని చంపేద్దాం. ఏంది చంపేద్దామా? లోకం మీద చాలా జరుగుతున్నాయి ఇలాంటివి. మనం సంతోషంగా ఉండాలంటే వాడిని చంపేయాలి. నేను చంపేసే బాధ్యత నాది, నేను చూసుకుంటా. నీకెందుకు బాధ? అది కాదు బావా, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో ఏమన్నా ఇబ్బందులు అయితే కావచ్చు. ఒకసారి ఆలోచించు. ఏమి ఇబ్బందులు ఉంటాయి, నేను ఉన్నా కదా, నీకెందుకు? వాడి చావుతోనే మన పెళ్ళి, నువ్వేం భయపడకు, నువ్వు వెళ్ళు.